అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా శాస్త్రీయ నిబంధనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ నిబంధనం ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్నే నిబంధనం అంటారని డ్రైవర్ అన్నారు. ఇంపార్టెంట్ అండి. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారని డ్రైవర్ అన్నారు. నెక్స్ట్, సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందనను రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను నిబంధనం అంటారు. ప్లీజ్ లైక్ మీ. మన వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే. నెక్స్ట్, నిబంధనం అనే ప్రక్రియను మొదటిగా ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో, రష్యా. నిబంధనం అనే ప్రక్రియను మొదటిగా ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో, ఈయన రష్యా దేశస్థుడు. నెక్స్ట్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్లో ఆల్రెడీ ఈ ఏరియాకి సంబంధించి ప్రతి పేపర్లో కూడా 1 బిట్ అనేది కంపల్సరీగా రావడం జరిగింది. నెక్స్ట్, నిబంధనం అనే ప్రక్రియలో 2 రకాలు ఉన్నాయి: శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఇక్కడ మనకి శాస్త్రీయ నిబంధనాన్ని రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్లో జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి జేబీ వాట్సన్ అన్వయించారు. జంతు శరీర ధర్మశాస్త్రంలోని నిబంధిత ప్రతిక్రియా చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాల ఫలితంగా శాస్త్రీయ నిబంధనం ఉద్భవించింది. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో 3 స్థాయిలు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 స్థాయిలు. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ నుంచి కంపల్సరీగా 1 బిట్ అనేది రావడం జరుగుతుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇంకోండి మీకు స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా నేను పెట్టాను. ఫస్ట్ ఇక్కడ మనకి గంట శబ్దంని సిఎస్ అంటారు. నెక్స్ట్, కావాల్సిన ప్రతిస్పందన లేదు. ఓన్లీ గంట మాత్రమే కొడితే మనకి కావాల్సిన ప్రతిస్పందన అనేది లేదు. నెక్స్ట్, ఇక్కడ మనకి నిబంధన పూర్వ దశ అంటే ఇక్కడ మనం ఆహారం అనేది సహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. ఓకేనా, ఇది నిబంధన పూర్వ దశ. నెక్స్ట్, రెండోదండి నిబంధనం జరుగుతూ ఉన్నప్పటి దశ. నిబంధనం జరుగుతూ ఉంది అంటే మనకి గంట కొట్టడం ప్లస్ ఆహారం ఇవ్వడం. ఇక్కడ గంట కొట్టడం అనేది అసహజ ఉద్దీపన, ఆహారం పెట్టడం అనేది సహజ ఉద్దీపన. ఈ 2 కలిసి లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. ఓకేనా. నెక్స్ట్, నిబంధనం జరిగిన తరువాత దశ. గంట అనేది అసహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం అనేది అసహజ ప్రతిస్పందన. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గమనిక అంటే మనకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూద్దాం. సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అని, ప్రాథమిక ఉద్దీపన అని కూడా అంటారు. నెక్స్ట్, అసహజ ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన అని, కృత్రిమ ఉద్దీపన అని, గౌణ ఉద్దీపన అని అంటారు. నెక్స్ట్, సహజ ప్రతిస్పందననే నిర్నిబంధిత ప్రతిస్పందన అని, అసహజ ప్రతిస్పందనను నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. ఇక్కడ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. ఓకేనా. నెక్స్ట్, సహజ నిబంధనలో అంతిమ ఉత్పన్నం అసహజ ప్రతిస్పందన అంటే నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనాన్ని సాంప్రదాయిక నిబంధనమని, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. ఇక్కడ నిబంధన ప్రతిస్పందన ప్రవర్తన అనేది నిబంధిత ప్రతిస్పందన ప్రవర్తన ఈ సిద్ధాంతంలో కనిపిస్తుంది అంటే శాస్త్రీయ నిబంధనం. ఓకేనా. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు అధిక ప్రాధాన్యతనివ్వడం వల్ల దీన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనలో కనిపించే ప్రతిస్పందనలు ఏమంటారంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు అంటారు. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనలో అభ్యాసనానికి ఆధారమైన అంశాలు నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనతో జతపరచటం.
నెక్స్ట్ ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో జతపరచడం. ఉదాహరణకు వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లల బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించడంలో ఉపయోగించే అభ్యాస సిద్ధాంతం అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఇక్కడ నెక్స్ట్ పిల్లవాడిలో ఉండే చెడు అలవాట్లను అంటే సమయానికి పాఠశాలకు రాకపోవడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లను మాన్పించడంలో ఉపయోగపడు నియమం ఏంటంటే విరమణ. నెక్స్ట్ బృంద నృత్యం చేయడంలో బాల్యంలో పదాలను పరిచయం చేయడంలో ఈ అభ్యాసనం సిద్ధాంతం అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించడంలో విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించడంలో ఇమిడి ఉన్న నియమం పునర్బలన నియమం. నెక్స్ట్ వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ టాపిక్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటారు, అలాగే తెలుసుకుంటారు. నెక్స్ట్ నిబంధన సూత్రాలు అంటే పునర్బలనం నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంసర్గం అనేక సార్లు చేయడం వల్ల నిబంధనం ఏర్పడుతుందని ఈ ప్రక్రియలో తెలుపుతుంది. ఇక్కడ నిబంధనం ఏర్పడడంలో ఈ సూత్రం ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ విలుప్తీకరణం నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు తగ్గిపోవడాన్ని ఏమంటారంటే విలుప్తీకరణం అంటారు. నెక్స్ట్ అయత్నసిద్ధ స్వాస్థ్యం ఓకేనా. నెక్స్ట్ ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తరువాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని అయత్నసిద్ధ స్వాస్థ్యం అంటారు. నెక్స్ట్ సామాన్యీకరణ అంటే ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తరువాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపడాన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఉదాహరణకు తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడంటే భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులు ఏమీ అనకపోయినా వారిని చూసి భయపడటం. ఓకేనా. నెక్స్ట్ విచక్షణ వేరువేరు ఉద్దీపనకు వేరువేరుగా ప్రతిస్పందించడం అంటే ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనలకు అలక్ష్యం చేసి అంటే విడిచిపెట్టే ప్రక్రియను విచక్షణ అంటారు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్కు అనుగుణంగా ప్రయాణించడం. ఓకేనా. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనం ఒక అసహజ ఉద్దీపనకు నిబంధనం ఏర్పడిన తరువాత దాన్ని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలు రాబట్టడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. ఉన్నత క్రమ నిబంధనలో సంబంధం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుడిని సైకిల్ చూసినా ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడడం అనేది ఉన్నత క్రమ నిబంధనం. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనంలో ప్రాథమిక నిబంధనం అనేది గంట శబ్దం, లాలాజలం స్రవించటం. గౌణ నిబంధనం రింగు ప్లస్ గంట శబ్దం, లాలాజలం స్రవించటం. పునర్బలనం తరువాత కేవలం రింగుకు మాత్రమే ప్రతిస్పందించడం అనేది లాలాజలం స్రవించటం. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనంలో భాగంగా ప్రాథమిక నిబంధనంలో కనిపించే సహజ ఉద్దీపన గంట. ఉన్నత క్రమ నిబంధనంలో భాగంగా ప్రాథమిక నిబంధనంలోని అసహజ ఉద్దీపననే గౌణ నిబంధనంలో సహజ ఉద్దీపనగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనం కొనసాగడానికి తోడ్పడే నియమం సాధారణీకరణం, పునర్బలనం. ఉన్నత క్రమ నిబంధనం కొనసాగడానికి తోడ్పడే నియమం సాధారణీకరణం, పునర్బలనం. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనను ఆటంకపరిచే నియమం విచక్షణ నియమం. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య కాల వ్యవధి ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా నిబంధన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు మధ్య గల సంబంధం విలోమానుపాతం. నెక్స్ట్ నిబంధనం జరిగే విధానాలు 2 రకాలుగా ఉన్నాయి. అవి పురోగామి నిబంధనం, మందకొడి నిబంధనం. పురోగామి నిబంధనం అనేది సహజ ఉద్దీపన ముందు ఇచ్చి అసహజ ఉద్దీపనను తరువాత జోడించటం వల్ల నిబంధనం ఏర్పడినట్లయితే దాన్ని పురోగామి నిబంధనం అంటారు.
ఉదాహరణకు పావులో ప్రయోగం. నెక్స్ట్ మందకొడ నిబంధనం అనేది అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి సహజ ఉద్దీపనను తరువాత జోడించటం వల్ల నిబంధనం జరిగితే దాన్ని మందకొడి లేదా తిరోగామి నిబంధనం అంటారు. ఉదాహరణకు వాట్సన్ ప్రయోగం. ఓకేనా, వీడియో చివరి వరకు చూశారు, ధన్యవాదాలు. అలాగే మీకు ఉపయోగపడుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఇది ఈ అభ్యాస సిద్ధాంతాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ మూర్తిమత్వము ఒకటి చెప్పుకుంటే మనకి సైకాలజీకి సంబంధించిన డిఎస్సికి సైకాలజీకి సంబంధించిన టాపిక్ అంతా కూడా మనం చెప్పేసుకోవడం జరిగింది. ఓకేనా, రేపటి టాపిక్ వచ్చేటప్పటికి కార్యసాధక నిబంధనం అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓకేనా, మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.